ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, కోవా బన్ను ఒక 15 రోజుల క్రితం సోషల్ మీడియాలో సమర్థ సద్గురు సాయిబాబా గారి విషయం ఉభయ తెలుగు రాష్ట్రాలని ఎంతగా కుదిపివేసిందో, ఆకర్షించిందో, ప్రముఖ పాత్ర వహించిందో, ఆ తర్వాత చినజీర స్వామి గారి విషయం వైష్ణవ శైవ విద్వేషాలకు సంబంధించి ఒక ప్రముఖ పాత్ర పోషించింది సోషల్ మీడియాలో. వీళ్ళిద్దరిని మించి ఒక చిన్న కోవా బన్ను అనేది ఆ రెండు సంఘటనలు మించి మన రాష్ట్రాలని కదిలించింది, మాట్లాడించింది, స్పందించింది, ఆగ్రహించింది. ఇది గొప్ప విషయం. అందుకనే మతం కన్నా మానవత్వం గొప్ప. మనిషి అంటేనే మనసు, మానవత్వం. మనసున్నవాడే మనిషి, మానవత్వం ఉన్నప్పుడే వాడు మనిషి అనిపించుకుంటాడు. మానవత్వం అంటే దయ, జాలి, ప్రేమ, కరుణ, సమభావం, త్యాగం, సేవ. ఇవి మనిషికి మాత్రం ఉండే ప్రత్యేకమైన గొప్ప లక్షణాలు. ఈ లక్షణాలనే మానవత్వం అంటారు. ఈ మానవత్వాన్ని ఉన్నతంగా, ఖచ్చితంగా ప్రదర్శించిన వారిని మహాత్ములు అన్నారు. భారతదేశం అటువంటి మహాత్ములకు పుట్టినిల్లు. ఓకే, మహాత్ముల్ని మనం చంపుకున్నాం, మహాత్ముల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి, బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్ని జరిగినా మహాత్ములు మాత్రం ఈ దేశంలో పుట్టినంతగా, సంచరించినంతగా, అవతరించినంతగా ఇతర ఏ దేశాల్లో మనకు కనపడరు. మహాత్మా అంటే విశాలమైన ఆత్మ కలిగి ఉండటం, అంటే అన్నిట్లో తనను చూసుకోవడం. గీతలో చెప్పినట్టుగా అన్నిట్లో తనను చూసుకోవడం, తనలో అన్నిటినీ చూసుకోవడం. అంటే ఎవరికి బాధ కలిగినా తానే విలవిల్లాడిపోతాడు. మహాత్ముడు ఏమి తక్కువైంది? ఆయన సౌత్ ఆఫ్రికాలో చదివాడు అనుకుంటాను, బారిస్టర్ చదివాడు. ఆ రోజుల్లో బారిస్టర్ అనేది చాలా బాగా సంపాదించే ఒక వృత్తి. దాన్ని వదిలేసి ఆయన ఒక గోచిగుడ్డ కట్టుకొని ఒంటిపైన బనీను కూడా లేకుండా, చొక్కా లేకుండా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? నా దేశంలో ఎంతోమంది, కోట్లాది మంది ఈ పేదరికాన్ని అనుభవిస్తుంటే నేనొక్కడిని ఎలా వస్త్రాలు నీట్గా వేసుకొని ఉండగలుగుతాను అని తన దేశం యొక్క పేదరికాన్ని, సగటు మానవుడి యొక్క జీవన విధానాన్ని తనలో ప్రతిబింబింప చేసిన మహానుభావుడు కాబట్టి మహాత్ముడు అన్నారు. అలాంటి ఎన్నో ఉన్నతమైనటువంటి గుణాలు ఆచరించడం ద్వారా ఆయన మహాత్ముడు అయ్యాడు. కాబట్టి మహాత్ముడి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఆ గుణాలను ఇష్టపడగలిగే మనస్సు ఉండాలి. కాబట్టి మహాత్ముని ద్వేషించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఉత్తమ గుణాలు లేనటువంటి వాళ్ళు, ఉన్నతమైన గుణాలు లేనటువంటి వాళ్ళు, ఆవేశం మాత్రమే ఉన్నవాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు. సరే, వారి వైపు నుంచి ఆలోచించినప్పుడు వారికి ఒకటి ఉంటుంది, నా జాతిని ఇలా చేశారు, నా దేశాన్ని ఇలా చేశారు, కాబట్టి అలా చేసిన జాతిని, మతాన్ని పూర్తిగా ద్వేషించటం వారి యొక్క మానసిక స్థితి. అది తమ దేశం మీద ఉన్నటువంటి ప్రేమతో పుట్టింది, తమ జాతి మీద, మతం మీద ఉన్న ప్రేమతో పుట్టింది అయినా అక్కడ వివేకాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఒక మతములో, ఒక మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పరమతం మీద దాడి చేసి హింస చేస్తే కొంతమంది వ్యక్తులు, ఆ మతంలో ఉన్న అందరూ దాన్ని
చేసినట్లు కాదు. అందరూ దాన్ని అంగీకరించరు. ఒక ముస్లిం మతంలోనే తీవ్రవాదులని ఖండించే వాళ్ళు ఎంతోమంది, కోట్లాది మంది ఉన్నారు. ముఖ్యంగా మన దేశంలో ఉన్నవాళ్ళు ఆ ఖురాను చదివి, నా ఖురాన్ నేను పూర్తిగా చదవలేదు, కొద్ది కూడా చదవలేదేమో, అక్కడక్కడ చదివితే నా భగవద్గీత ఖురాను రెండు ఒకే రకమైన సందేశాన్ని ఇస్తున్నాయి, మానవత్వాన్ని చెప్తున్నాయి, మంచితనాన్ని చెప్తున్నాయి, భగవంతుడి గొప్పతనాన్ని చెప్తున్నాయి అనుకొని మూసేశాను. వాళ్ళు ఏమన్నారనంటే ఖురాను ఎప్పుడూ కూడా సాటి మనిషిని గౌరవించాలి, ప్రేమించాలి, అతనికి సహాయం చెయ్యాలి అని చెప్పింది తప్ప ఏ ఒక్క ప్రాణికి, ఏ ఒక్క మనిషికి, మానవుడికి బాధ కలిగించకూడదు అనేదే ఖురాన్ అల్లా చెప్పాడు, ప్రవక్త చెప్పాడు అని నేను కొంతమంది మత ప్రవక్తలు చెప్తుంటే విన్నా. కాబట్టి గ్రంథాలు, మత గ్రంథాలు మంచినే చెప్తున్నాయి. కానీ దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది వేరేగా అర్థం చేసుకొని వారి యొక్క పైత్యాన్ని దాంట్లో చేర్చి వాళ్ళు దుర్మార్గాలు చేస్తే అది వాళ్ళ మతం మొత్తానికి అన్వయిస్తూ జరుగుతూ ఉంది. నో డౌట్ భారతదేశం, హైందవ జాతి ఏ రోజు ఏ దేశం మీద దండెత్తలేదు, ఏ జాతి మీద దండెత్తలేదు, ఏ జాతిని హింసించలేదు, మత మార్పులకు ప్రోత్సహించలేదు, వేరే మతాల వారిని అవమానించలేదు, వారిని తమ మతంలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం ఏ రోజు చేయలేదు, ఇప్పుడు చేయదు, ఎప్పుడు చేయదు. కానీ ప్రపంచంలో కొన్ని మతాలు, ఆ మతాల్లో కొంతమంది రాజులు కావచ్చు, సైన్యాధిపతులు కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు, భారతదేశం మీద దండెత్తిన మాట నిజం, భారతీయులను మత మార్పులు చేసిన మాట నిజం, మత మార్పులు చేసుకోకపోతే దండించిన వాళ్ళు, హింసించిన వాళ్ళు, ఇవన్నీ కొంత చరిత్ర. కానీ అది కూడా కొంతమంది చేసిన పనే. ఆ మతంలో చాలామంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అనే ఒక కోణాన్ని కూడా మనం ఆలోచించగలిగినప్పుడు ఒక మతాన్నే ద్వేషించే విధానం పోతుంది. అదే దృష్టితో చూసినప్పుడు ఎవరైతే ఇతర మతాలను ద్వేషిస్తున్నారో, తక్కువ అని విమర్శిస్తున్నారో, తమ మతంలో ఒకసారి పరిశీలిస్తే తమ మతంలో అవినీతి పరులు లేరా, దుర్మార్గులు లేరా, దేశద్రోహులు లేరా, డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు లేరా, చిన్నపిల్లల్ని రేప్ చేసేవాళ్ళు లేరా, మానభంగాలు చేసేవాళ్ళు లేరా, దొంగతనాలు చేసేవాళ్ళు లేరా? మతానికి ఈ దుర్మార్గ పనులకి ఏమి సంబంధం? అది మనిషికి సంబంధించింది, వ్యక్తిగతానికి సంబంధించింది. కాబట్టి ప్రతి మతంలో దుర్మార్గులు ఉన్నారు, దేశద్రోహులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు, ఇంకా చెప్పకూడని, వాడకూడని పదాలు కూడా ఉపయోగించగలిగినంత నికృష్టమైన వ్యక్తులు ప్రతి మతంలో ఉన్నారు కదా. కాబట్టి మతం పేరుతో, మతం చెప్పగానే వాడిని ఒక దుర్మార్గుడిగా, దుష్టుడిగా చూసే సంస్కృతి ఎక్కడా మంచిది కాదు, భారతదేశానికి అస్సలు మంచిది కాదు. దురదృష్టమో అదృష్టమో ఈ దేశంలో కోట్లాది మంది పరమతాల వాళ్ళు జీవిస్తున్నారు, వందల వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, మతోన్మాదులు ఉన్నారు, ఈ దేశం మొత్తాన్ని మా మతం కింద మార్చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అంత మాత్రం చేత మనం ఆ మతంలో ఉన్న వాళ్ళందరినీ చెడ్డవాళ్ళను చేసి, అటువంటి ఆలోచనలు ఏమాత్రం లేని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు, మంచివాళ్ళు కూడా ఉంటారు కదా, వారిని కూడా మనం దుర్మార్గుల కిందనే ట్రీట్ చేసి అవమానించడం అనేది జరిగినప్పుడు మానవత్వం చచ్చిపోతుంది. ఇది ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య. ఎందుకంటే హిందూ మతం, హిందూ దేశం కోసం పోరాడుతున్న వాళ్ళలో వాళ్ళ మతం, వాళ్ళ దేశం పొందిన బాధలు, అవమానాలు, శతాబ్దాలుగా పరాయి పాలనలో హింసలు, ఇవన్నీ చూసి భరించి వాళ్ళలో ఒక భయం పుట్టింది. మళ్ళీ ఈ మతం వాళ్ళు ఏదో విధంగా అధికారంలోకి వస్తారేమో, లేదు పరాయి దేశాల వాళ్ళు ఈ దేశం మీద యుద్ధం ప్రకటిస్తే ఈ దేశంలోనే ఉంటూ వీళ్ళు ఆ దేశానికి మద్దతు ఇస్తారేమో, అటువంటి పరిస్థితుల్లో నా దేశం ఏమైపోతుంది, నా జాతి ఏమైపోతుంది, కాబట్టి నేను వీళ్ళ మీద దృష్టి పెట్టాలి, వీళ్ళని అనగదొక్కాలి, వీళ్ళని ఎదగకుండా చేయాలి, ఏవో ఇలాంటి కొన్ని భావజాలం అనేది
హిందువులలో కొంతమంది అతివాదుల్లో వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకని నేను దాన్ని పూర్తిగా తీవ్రంగా ఖండించను. ఒక భయం నుంచి, ఒక బాధ నుంచి, ఒక అనుభవం నుంచి వచ్చినటువంటి కొన్ని తీవ్రవాద లక్షణాలు, మతంలో తీవ్రవాద లక్షణాలు. కానీ మానవత్వం, మంచితనంతో నిండిన భారతీయత హిందూ సమాజంలోనే మన సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి ఆ లక్షణాలు, విశాల భావం, అందరినీ ఆదరించటం, అందరినీ ప్రేమించటం, లోకా సమస్త సుఖినో భవంతు అని భావించే మనస్తత్వం, అలాంటి వాళ్ళని మనమే క్షమించలేకపోతాం, మనమే ఒప్పుకోలేకపోతాం. మనం వారిని వ్యతిరేకించే దాకా పరిస్థితులు వచ్చేస్తాయి, మనం వ్యతిరేకిస్తాం. వాళ్ళు ఏమనుకుంటారంటే మన హిందువుల్లో ఉంటూ, మన హిందూ మతంలో పుట్టి మనని విమర్శిస్తున్నారు, మన దేశం ఇంతకుముందు అనుభవించిన బాధలు, కష్టాలు వీళ్ళకి పట్టవా అని చెప్పేసి ఈ రెండు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు. మన సనాతన ధర్మం, మన భారతీయత, విశాల తత్వం, సమానత్వం, అందరిలో పరమాత్మ ఉన్నాడు అని భావించే తత్వం, కులమతాలకు అతీతంగా అందరిని ప్రేమించడం, సకల ప్రాణికోటిని ప్రేమించటం. వీలైతే కష్టాలు, నష్టాలు మనం పడతామే తప్ప కులం పేరుతో, మతం పేరుతో సాటి మనుషుల్ని ద్వేషించటం అనేది మన డిఎన్ఏనో ఏదంటారు దాంట్లో లేదు. కాబట్టి మనమే ఒప్పుకోము. ఎవరైతే ఈ మతం కోసం దేశం పేరుతో పోరాడుతున్నాం అంటున్నారో వారిని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులే, మెజారిటీ హిందువులు ఒప్పుకోరబ్బా. మీ పోరాటాలన్నీ మీకే బాధ కలిగిస్తాయి. మేము ఇంత దేశం కోసం, మతం కోసం పోరాడుతుంటే మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళందరూ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అని మీరు బాధపడే రోజులు వస్తాయి. ఎందుకంటే అది మన భారతీయత కాదు, మన ధర్మం కాదు. మనది కాని దాన్ని మీరు ఆచరిస్తే, అదే ఇంతమంది చెప్పాను, అవతల వాళ్ళు ఎవరో కొంతమంది తప్పులు చేస్తున్నారని, దుర్మార్గం పనులు చేస్తున్నారని, దాని ద్వారానే వాళ్ళు గెలుస్తున్నారని మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం, తప్పులు చేద్దాం, దౌర్జన్యాలు చేద్దాం అనేది ఎలా? అలా అంటే ఇంకా అటు దౌర్జన్యం, ఇటు దౌర్జన్యం, అటు దుర్మార్గం, ఇటు దుర్మార్గం. సత్యం ఏది, ధర్మం ఏది ఎక్కడ కనిపించాలి ప్రపంచంలో? వీడు వాణ్ణి నరుకుతాడు, వాడు వీడిని నరుకుతాడు, ఇద్దరు చస్తారు. ఒకప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరిగింది? యుద్ధాలు, సర్వనాశనం. తర్వాత ఏం చేస్తారు? అబ్బాయి యుద్ధాల వల్ల చాలా నష్టం జరుగుతుంది, శాంతి ఒప్పందం చేసుకుందాము అంటారు. అంటే సర్వనాశనం అయిన తర్వాత శాంతి ఒప్పందం. ఈ మతాల పేరుతో చేస్తున్నటువంటి అవతల వాళ్ళు కానీ, యువతల వాళ్ళు కానీ చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా సర్వనాశనం అయిన తర్వాత మళ్ళీ మనం శాంతిగా ఉందాం, కలిసిమెలిసి ఉందాం అని నేను అదే చెప్తున్నాను. అంతా నాశనమైన తర్వాత అనుకునేదేదో ఇప్పుడే అనుకుంటారు బాబు అని చెప్పేది. కనుక మహాత్మా గాంధీ దూరంగా ఆలోచించి, ఈ దేశం విభజన జరగకపోతే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి శాంతి కోసం విభజన చేసుకోండి అన్నాడు మహానుభావుడు. ఆయన విభజన చేయకుండా ఉంటే పాకిస్తాను అంతా కలిసి ఉండేది. విడిపోతేనే వాళ్ళు మనల్ని బతకనియట్లేదు. ఇంకా కలిసి ఉంటే బతకనిస్తారా? వాళ్ళు బార్డర్ దాటి మన దాంట్లోకి రావడానికి మన అనుమతి లేకుండా రాలేరు. కాబట్టి మన అనుమతి రాలేకుండా ఉన్న పరిస్థితుల్లోనే వచ్చి ఈ ఘోరాలు చేస్తున్నారు. కలిసి ఉంటే చక్కగా ఎక్కడికైనా వచ్చేవాళ్ళు, ఏమైనా చేసేవాళ్ళు. ఆలోచించాలి కదా, ఒకసారి ఆలోచించాలి కదా. ఈరోజు కదా, ఆ రోజే లక్షల మందిని చంపేశారు, ఇంకా చంపుతూనే ఉండేవాళ్ళు. పొరపాటున ఇవ్వకుండా ఉంటే, కలిసి ఉంటే, వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్న ప్రదేశం కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు, ఇక్కడికి వస్తారు, ఏదైనా చేస్తారు. కాబట్టి ఆయన చేసిన నిర్ణయమే భారతదేశానికి శుభం ప్రసాదించింది. ఇక్కడ ఉన్న ముస్లింలందరినీ అక్కడికి వెళ్ళిపోమని వచ్చు కదా అని అంటే, అలాంటి మనస్తత్వం అది కాదు బాబు, అది సమస్య. మన సమస్య ఎటువంటిదంటే, మనము ఎటువంటి సంస్కృతిలో, చరిత్రలోంచి వచ్చాము. మన తాతలు, తండ్రులు, మహానుభావులు ఎంత గొప్ప త్యాగాలతో జీవించారు. కాబట్టి శిబి చక్రవర్తి ఒక పావురం కోసం శరీరాన్ని కోసిచ్చాడు. బలి చక్రవర్తి ఇచ్చిన మాట కోసం సామ్రాజ్యం మొత్తాన్ని ధారపోశాడు. స్వయంగా రాక్షసుడు రావణ బ్రహ్మనే రాముడి విజయం కోసం ముహూర్తం పెట్టాడు.
కర్ణుడు తాను చనిపోతానన్నా కర్ణకుండలాలు అన్నీ కోసిచ్చేశాడు. ఇలాంటి త్యాగధనులు పుట్టినటువంటి మహనీయమైనటువంటి దేశంలో పుట్టిన మనకు అటువంటి దుర్మార్గపు ఆలోచనలు మనకు రావు. దుర్మార్గులు కూడా ప్రేమించడమే మన లక్షణం. అలాగే ప్రేమిస్తుంటాం, అలాగే నష్టపోతుంటాం, కష్టాలు పడుతుంటాం, జీవిస్తుంటాం. కానీ మన ఆత్మలు చాలా గొప్ప ఆనందాన్ని పొందుతాయి. ఆ త్యాగం ద్వారా, ఆ ప్రేమ ద్వారా ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతాయి. రాక్షసులు రాక్షసుల్లాగే జీవిస్తారు, మానవులు మానవుల్లాగానే జీవిస్తారు, మహనీయులు మహనీయుల్లాగానే జీవిస్తారు. భారతీయ సంతతి ఋషి సంతతి మనకు తెలుసు కదా. కాబట్టి మన మన డిఎన్ఏలో, మన జీన్స్లో చాలా గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి. వాటిని తీసివేయలేం. ఆ గొప్ప గుణాల్లో మీలాంటి గుణాలు కూడా కొన్ని మిళితమై ఉంటాయి. కొన్ని ఇవి, కొన్ని అవి ఉంటాయి. కాబట్టి చెప్పబోయేది ఏంటి యాతాబాత అంటే, బాబాగారి విషయం కన్నా చిన్నజీయర్ స్వామి గారు సృష్టించినటువంటి శివకేశవ భేదం కన్నా, లేదా ఆదిశంకరాచార్యులు వైష్ణవుడేనో ఆయన 4 మఠాలు స్థాపించలేదనో అన్న విషయం కన్నా కోవాబన్ను పెద్దది కావడాన్ని బట్టి మతం కన్నా దైవం కన్నా మానవత్వాన్నే భారతీయులు ఇష్టపడుతున్నారు అనే గొప్ప సత్యాన్ని ఒక్క కోవబన్ను ద్వారా బాబాగారు ప్రపంచానికి చాటారు. బాబాగారి ఇష్యూ వచ్చినప్పటి నుంచి 3 విషయాలు జరిగాయి, 3 అద్భుతాలు జరిగాయి. ఒకటి, సోదరుడు లలిత్ కుమారు మోహన్ భగవద్జీ గారు చెప్తే నేను మూసుకొని కూర్చుంటాను అని చెప్పడం, మోహన్ భగవద్జీ గారే వచ్చి బాబా గొప్పతనాన్ని శ్లాఘించటం. సరే, దానికి వారు మళ్ళీ నేను దాన్ని ఒప్పుకోను, తుచ్ అని చెప్పేసి అనడం, లేదా అందరి దేవతల కంటే సాయినాథుల వారే గొప్ప అని వారు చెప్పాలని నేను అన్నాను అని. సరే, అది అందరి దేవతల కంటే గొప్ప అన్నారనేది పాయింట్, అది ఒకటే కాదు. నువ్వు లేవనెత్తిన పాయింట్లలో బాబా గారు ముస్లిం అనేది ప్రధానమైనటువంటి విమర్శ, తప్పుడు విమర్శ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు, బ్రిటిష్ వారి తరఫున పోరాడాడు, ఝాన్సీబాయి లక్ష్మీబాయిని పట్టించడం, ఇవి తప్పుడు ప్రధానమైనటువంటి విమర్శ. ఇది సాయి భక్తులకు అభ్యంతరం. ముస్లిం అనేది బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు అనేది, ఈ రెండింటిని ఆయన కొట్టిపడేశాడు. కాబట్టి నీకు ఒక వ్యక్తిత్వం ఉంటే, అన్నమాట నిలబెట్టుకునేది ఉంటే, ఎందుకంటే జై శ్రీరామ్ అంటున్నావు కాబట్టి, సనాతన ధర్మం పేరెత్తుతున్నావు కాబట్టి, మన ధర్మంలో సత్యమేవ జయతే, సత్యమే మాట్లాడతారు. ఆడిన మాట కోసం ప్రాణం అందిస్తారు కానీ మాట తప్పరు. కాబట్టి మోహన్ భగవద్జీ గారు చెప్పింది ఏంటంటే, బాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన వారు, ముస్లిం అనే ప్రసక్తే లేదు, అది అనవసరమైనటువంటి విషయం అని చెప్పి కొట్టిపడేశారు. కాబట్టి నీకు ఆయన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఆయన మీద కాకపోయినా నీ మీద నీకు గౌరవం ఉన్నా, నీ మాట మీద నీకు విశ్వాసం ఉన్నా, నువ్వు వెంటనే సాయిబాబా గారు ముస్లిం అనేదాన్ని నేను ఇక నుంచి మాట్లాడను, ఎందుకంటే మోహన్ భగవద్జీ గారు బాబా గారిని సనాతన ధర్మానికి సంబంధించిన మహాత్ముడిగా అంగీకరించారు అని నువ్వు దాన్ని డిక్లేర్ చేసి ఉండాల్సింది. వీడియో రూపంగా దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అనాల్సిందే. కనీసం రాజకీయ నాయకులకు ఉంటుంది కదా సంస్కారం. వాళ్ళు రోజుకు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కానీ, ప్రజల కోసం లేదా అధికారంలో రావడం కోసం ఎన్ని రకాల మాటలు మాట్లాడినా, ఏదైనా ఒక మాట తప్పుగా దొర్లితే అది 10 మంది డిమాండ్ చేస్తే వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. ఆ విధంగా ఆధ్యాత్మికంలో ఉన్నాం, సనాతన ధర్మంలో ఉన్నాం, ధర్మరక్షకుడిగా ఉన్నాం. అంటే పబ్లిక్ ఒక మాట మీరు అన్నారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి బాబా గారిని ఇంకా ఎప్పుడు భవిష్యత్తులో నేను ముస్లిం అనే మాట అనను, అలాగే బ్రిటిష్ వారి సైన్యంలో పనిచేశాడని అనను. ఎందుకంటే దీనిని మోహన్ భగవద్జీ గారు సమర్థించలేదు, వ్యతిరేకించారు అనే దాని మీద కనుక నిలబడి ఉంటే లలిత్ కుమార్ గారు అద్భుతంగా ఉండేది. వారి యొక్క గొప్పతనం ఇంకా శ్లాఘించబడేది. ప్రజలు వారిని ఒక స్థాయిలో చూసేవారు. కానీ ఎప్పుడైతే వారు మోహన్ భగవద్జీ గారి మాటను కూడా వక్రీకరిస్తూ, వారు చెప్పిన అన్ని మాటల్ని ఖండిస్తూ వీడియో చేశారో, వారి మీద ఉన్న చిన్నపాటి గౌరవం, అంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కూడా ఆ చిన్నపాటి గౌరవం కూడా
వెళ్ళిపోయింది. అంటే ఈ బాబా గారు చేసిన మహత్తులో లీలలో అది ఒకటి. మోహన్ భగవద్జీ గారి చేత తన గురించి తాను చెప్పించుకోవడం. రెండోది, ఈ కులాలు మతాలు ఈ మతద్వేషాలు ఎప్పుడూ కూడా సమాజాన్ని అస్థిరపరుస్తాయి, ఐకమత్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఆ రోజుల్లో శంకర భగవత్పాదుల వారు రావడానికి ముందు వైష్ణవ శైవ భేదం విపరీతంగా ఉంది. కాబట్టి దాన్ని సరిచేయడానికి వారు వచ్చి అద్వైతాన్ని బోధిస్తూ శివకేశవుల మధ్య భేదం లేదని వారిద్దరినీ కలిసి ఉండేలా చేశారు. ఆనాటి సమాజానికి అది అవసరం. అలాగే ఇప్పుడు కులాలు లేదా ఒకే మతంలో ఉన్న వైష్ణవ శైవ భేదాలు పోయాయి. మరి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? మత భేదాలు. క్రైస్తవం, ముస్లిం, హైందవం ఈ భేదాలతో ప్రపంచం అట్టుడికిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలన్నా, వారి ఐకమత్యానికి ప్రయత్నం చేయాలన్నా చేయవలసింది ఏంటి? మతాల మధ్య ఉన్న భేదాలను తొలగించాలి. ఆ మతాలను కలిసిమెలిసి సామరస్యంగా జీవించమని చెప్పాలి. దానికి ఆ భగవంతుడు ఒక ప్రయత్నం చేశాడు బాబాగారి రూపంలో. స్పష్టంగా కనిపించట్లేదా? ఆయన కేవలం ముస్లింగానే జీవించి ఉంటే ఆయన్ని హిందువులు పూజిస్తే తప్పు పట్టొచ్చు. కానీ ఆయన ముస్లింగా కనిపిస్తూ ముస్లింలు చేసే కొన్ని పనులు చేస్తూ హిందువులు చేసే అనేక పనులు చేశారు. అనేక విధాల సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను పాటింప చేశారు. కాబట్టి రెండింటిని కలపడానికి వారు ఈ విధంగా రెండు మత సిద్ధాంతాలను ఆచరించారు అనేది స్పష్టంగా కనిపిస్తుంటే కూడా గుడ్డివాడు కళ్ళు ఉన్నా కానీ కళ్ళు మూసుకొని నేను చూడన్నానంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఆ విధంగా బాబాగారు చెబితే వినకుండా అలా మతాల వాళ్ళు కలిసి మెలిసి జీవించండి, దేశ సమైక్యతకు పాటుపడండి, ఐకమత్యాన్ని సాధించండి, ఈ ఆధునిక భారతానికి ఇది ముఖ్యమని చెప్పి వారు చెప్తే అలా చెప్పిన వారిని కూడా ఒక మతానికి కట్టేసి ద్వేషింప చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మహానుభావుడు చేసిందే అని నేను అనుకుంటాను. చినజీర స్వామి లాంటి వారి ఒక గొప్ప స్వామీజీ నోట్లో నుంచి ఇంతవరకు ఉన్న చరిత్ర మొత్తానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు ఎవరన్నా? ఆయనకేమి జ్ఞాని కాదా? ఆయనకేమీ తెలియదా? చరిత్ర తెలియదా? ఎంత గొప్ప జ్ఞాని అయినా అటువంటి మహానుభావుడు లక్షలాది మంది చేత ఆరాధించబడుతున్నటువంటి వాడు, గౌరవించబడుతున్నవాడు చరిత్ర మొత్తానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే నవ్వుల పాలైపోతాను, గొడవలు వస్తాయి. దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. వైష్ణవుల్లో కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకోవాలంటే ముందు అక్కడ చరిత్ర కావాలి కదా, సాక్ష్యాలు కావాలి కదా. నేనే ఇంతకుముందు చెప్పాను, శంకర మఠాలని ఇంతకాలం శంకర మఠాలని పిలుస్తూ ఉంటే చిన్నజీర స్వామి గారు ఏం చేశారు? అది ఇప్పుడు ఎందుకు చెప్పారు? నిన్న ఎందుకు చెప్పకూడదు? మొన్న ఎందుకు చెప్పకూడదు? పోయిన సంవత్సరం ఎందుకు చెప్పకూడదు? 10 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పకూడదు? 20 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పకూడదు? ఈ ప్రశ్న వస్తుంది కదా. అలాగే వారంటే విద్యారణ్య వారు స్థాపిస్తే విద్యారణ్య పీఠాలు అనాలి, మఠాలు అనాలి, కానీ శంకర మఠం అని ఎందుకు అంటున్నారు? ఇవన్నీ అంటే నేనేమంటానంటే, ఒరే బాబు, మతాలు అంటూ మీరు పట్టుకొని వేలాడితే హిందూ మతంలోనే తన్నుకోవడానికి కావలసిన విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి వెళ్ళవాకండి, మతాల జోలికి వెళ్ళవాకండి, మతం పేరుతో మనుషుల్ని వేరు చేయవాకండి, మతం పేరుతో మనుషుల్ని చూసి గౌరవించడం, విమర్శించడం చేయవాకండి. మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి. లేకపోతే మీ హిందూ మతంలోనే లేదా మన హిందూ మతంలోనే ముసలం పుట్టి మళ్ళీ తన్నుకొని తెచ్చే పరిస్థితులు వస్తాయి. తస్మా జాగ్రత్త అని చెప్పడానికి చిన్నజీర స్వామి గారి చేత ఆ విషయం చెప్పించాడని నేను భావిస్తాను. ఆ తర్వాత మూడవది కోవా బన్ను. మీరు మతాల పేరుతో దేవుళ్ళని, సిద్ధపురుషుల్ని, గురువుల్ని విమర్శిస్తూ నోటుకొచ్చినట్టుకు దూషిస్తూ సమాజంలో అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమాజం దానికి సిద్ధంగా లేదు సుమా. ఒక కోవా బన్ను, 10 రూపాయల కోవా బన్ను అమ్ముకునే ఒక పేదవాడిని మతం పేరుతో కించపరచాలని, అవమానించాలని, భయపెట్టాలని చూస్తే సమాజమే తిరగబడే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. మతం విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి. నడిచినంతకాలం నడుస్తుంది, కానీ పాపం పండిన రోజున సమాజం మొత్తం తిరగబడుతుంది అనడానికి నిదర్శనమే కోవా బన్ను. ఇది ఒక్కటేనా? ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్లో జరిగిన ఆ ముస్లిం వ్యక్తి, ముసలాయన బట్టల వ్యాపారం చేసుకుంటే ఆ షాప్ తీసేయాలని వస్తే దాని మీద ఎటువంటి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కనుక
ప్రస్తుత భారతదేశం సమాజం మతాలకు కులాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. కొంతమంది దృష్టిలో ఉంటే ఉండవచ్చు, కానీ 80-90% భారతీయులు కులమతాలకు అతీతంగా అందరూ హాయిగా కలిసిమెలిసి జీవిస్తూ తాము అభివృద్ధి చెందుతూ ఆనందంగా జీవిస్తూ సమాజంలో శాంతి సౌఖ్యాలను ఏర్పాటు చేసుకుంటూ దేశ అభివృద్ధికి పాటుపడాలని దేశ అభివృద్ధిని కోరుకుంటూ జీవించుతున్నారు తప్ప ఎందుకు పనికిరాని, అన్నం పెట్టని, ఆకలి తీర్చని, సమస్యలు తీర్చని, కష్టాలు తీర్చని ఈ కులాలు మతాల పేర్లు చెప్పి వీటి ద్వారా ద్వేషాలను సృష్టించగలమే కానీ ఎవరికి సాయం చేసేది ఏమి ఉండదు. చూడండి, మన హిందూ మతంలోనే ఎన్ని కులాలు, ఆ కులాల మధ్యలో ఎన్ని ఆధిపత్య పోర్లు. పోనీ నేను ఒక కులానికి సంబంధించిన వాడిని, నా కులంలో ఒక పేదవాడు ఉంటాడు, కష్టాలు పడుతుంటాడు, వాడికి ఏమైనా సాయం చేస్తామా? కులమే సహాయం చేయడానికి సిద్ధపడినప్పుడు మతం చేస్తుందా? మన మతంలో ఎంతమంది పేదవాళ్ళు లేరు? తిండికి లేని వాళ్ళు, గుడ్డకు లేని వాళ్ళు, చదువుకోవడానికి లేని వాళ్ళు, ఉండడానికి లేని వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది కోటీశ్వరులు లేరు మన మతంలో? వేల కోట్లు, వందల కోట్లు, లక్షాధికారులు ఉన్నారు. కానీ మన మతం వాడని, మన కులం వాడని, మన ఇంటి పక్కనే గుడిసేసుకొని తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చదివించుకోవడానికి పిల్లలకు డబ్బులు లేక కష్టాలు పడుతుంటే నా కులం వాడే, నా మతం వాడే అని వాడికి ఏమైనా సహాయం చేసే గుణం మతానికి కులానికి ఉందా? లేదే. సహాయం చేయడానికి లేని మతం కులం ద్వేషించడానికి, హింసించడానికి, శాంతిని నాశనం చేయడానికి మాత్రం ఉపయోగిస్తామంటే సమాజం ఒప్పుకుంటుందా? ఎంతకాలం ఒప్పుకుంటుంది? ఈ కులాలు మతాల పేరు మీద ఈ దేశం అనుభవించినటువంటి అవమానాలు, బాధలు, కష్టాలు, పరాయి పాలన అన్నీ చూశారు. కాకపోతే ఎప్పుడు చెప్పినట్టుగా ప్రజల్లో ఎక్కువ మంది యువత వారి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, సుఖంగా జీవించడానికి చదువు, ఉద్యోగం వాటి వైపు వాళ్ళు దృష్టి పెట్టారు. అటువంటి వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు స్పందిస్తారు. కాబట్టి ఈ మతం పేరుతో, కులం పేరుతో శృతి మించి చేయకూడదు. మన దేశాన్ని ప్రేమిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దాం. నా ఉద్దేశం అయితే మన మతాన్ని, మన దేశాన్ని ప్రేమిస్తూ మన మతాన్ని, మన దేశాన్ని, మన దేవులను ఎవడైనా అవమానిస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్పడానికి మనం మన మతాన్ని ఉపయోగించుకోవాలి, మన ధర్మాన్ని ఉపయోగించుకోవాలి, మన తెలివిని ఉపయోగించుకోవాలి. కానీ వారిలాగే మనం దిగజారిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని మతం పేరుతో, కులం పేరుతో ద్వేషిస్తామని అంటే చివరికి అది మన మతానికే దెబ్బ కొడుతుంది, మనకే దెబ్బ కొడుతుంది. ప్రపంచంలో దేశానికి అపకీర్తి, సమాజంలో మనకు అపకీర్తి తప్ప ప్రయోజనం ఉండదు. కనుక వివేకంతో ప్రవర్తించాల్సిందే. ఎలా పడితే అలా ప్రవర్తిస్తే ఎవరికీ కుదరదు. నేను కొన్ని వీడియోలు చూస్తే ఎంత బాధేస్తుంది. రామాయణం గురించి వక్రీకరిస్తూ కొన్ని మతాల వాళ్ళు రాముణ్ణి, దశరథుణ్ణి, రాముని తల్లిదండ్రులను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఏమిటి దీనికి కారణం అంటే అవతల మన వాళ్ళు వాళ్ళ యొక్క బైబిల్ని ఇష్టారాజ్యంగా వక్రీకరిస్తూ నోటుకొచ్చినట్లుగా దుర్భాషలాడుతూ వల్గారిటీతో పదాలు ఉపయోగిస్తూ మన వాళ్ళు చేస్తుంటే వాళ్ళు అదే చేస్తుంటే ఎక్కడికి పోతున్నాం? నేను నా గురుదేవుణ్ణి నేను పెట్టే వీడియోల్లో సాయిరామ్ అంటానని చెప్పి సాయిరామ్ అని అంటే తప్ప, అందులో ఏమన్నా తప్పు ఉందా? సాయిరామ్ అంటావు అని నోటికొచ్చినట్టుగా నన్ను తిట్టడం కాదు, నా గురువుని కూడా నోటికొచ్చినట్టుగా సంబోధిస్తుంటారని చెప్పేసి అది వినడానికి మనసొప్పక మొత్తం కట్ చేశాను. అంటే ఏమంటారు వాటిని, అది పడితే మర్చిపోయాను. అవి పెట్టి వాటిని కొంతమంది స్పందిస్తుంటారు కదా, వాటిని కట్ చేశాను. కానీ మీరేం చేస్తున్నారు? రాముణ్ణి, రామాయణాన్ని, భారతాన్ని, కృష్ణుణ్ణి అవతల వాళ్ళ చేత మీ నోటికొచ్చినట్టుగా తిట్టిస్తున్నారు. మీరు వాళ్ళని తిట్టి వాళ్ళ చేత తిట్టిస్తున్నారు. రాముడి మీద, కృష్ణుడి మీద ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే అలా తిట్టిస్తారా? మనం వాళ్ళని ఏమీ అనకుండా ఉంటే వాళ్ళు ఏదైనా మన దేవుళ్ళనంటే మనం వాళ్ళని తాట తీయచ్చు, కేసులు వేయచ్చు. సభ్యతగా వారి అన్నదాన్ని విమర్శించి వారి యొక్క దుర్మార్గాన్ని సమాజంలో పెట్టి ఎంతవరకైనా మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు.
కానీ మనం నోటికొచ్చినట్టుగా పారేసుకొని నోరు పారేసుకొని వాడికి అవకాశం ఇస్తే వాడు నోటికొచ్చినట్టుగా మన దేవతల్ని పురాణాల్ని విమర్శించేలా చేస్తే వాళ్ళని ఏమైనా చేయగలుగుతామా? చూడండి, సాయిబాబా గారి మీద మీరు నోటికొచ్చినట్టుగా పారేసుకున్నారు. మీ నోటిని విచ్చలవిడిగా ఎగతాళి చేశారు, వెటకారం చేశారు, ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడారు. మీ మీద కేసులు పెట్టారు. మీరు పెట్టలేకపోతున్నారే సాయి భక్తుల మీద? ఎందుకని? మీరు చేసిన దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలకు వారు సమాధానం ఇస్తున్నారే తప్ప వారు మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అనలేదు. కానీ దీన్ని మనం తెలుసుకొని పాటించాలి కదా. అవతల మతాల వారికి మనం అవకాశం ఇచ్చి మన పురాణాలని, మన వేదాలని, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని నీచాతి నీచంగా మాట్లాడేలాగా చేయడమా సనాతన ధర్మం అంటే? అదే ధర్మాన్ని కాపాడుకోవడం? అదే మీకు ధర్మం మీద, హిందూ మతం మీద ఉన్న ప్రేమ? ఇకనైనా సభ్యతగా, సంస్కారంగా ప్రవర్తించడం నేర్చుకుందాం. అవతల వాడికి అవకాశం ఇవ్వకుండా వాడు ఏదైనా నోరు జారితే వాడి తాట తీసేలాగా స్పందించటం చేస్తే అప్పుడు మనం వీరులం, ధీరులంగా నిలబడతాం. అంతేగాని నోటికి పని చెప్పి, వల్గారిటీకి పని చెప్పి, విలువలు మర్చిపోయి అవతల వాళ్ళ మతంలో కూడా ఎంతో మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ చెడ్డవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ మతాన్ని, మత గ్రంథాలని, మత దైవాల్ని అందరినీ ఒకే గట్టి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే అవతల మన మతాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ద్వేషించే స్థాయికి వెళ్ళిపోయారు. మన మతాల్ని, మన యొక్క మత దైవాల్ని నోటికొచ్చినట్టుగా, ఎందుకంటే మన పురాణాల్లో ఎన్నో దొరుకుతాయి, వందల వేలు దొరుకుతాయి. వాళ్ళ మత గ్రంథాల్లో దొరికినట్టే వాళ్ళు కొన్ని దొరికితే మనకి ఎక్కువ దొరుకుతాయి. ఇది ఎక్కడికి పోతుంది? ఏం ఫలితం ఇస్తుంది? చివరికి మన మతాలకు సంబంధించిన గ్రంథాల్లో మన దేవతల మీద వస్తున్న విమర్శలను చూసి ఒరే మన మతంలో కూడా ఇన్ని లొసుగులు ఉన్నాయా అని ఏమి తెలియని అమాయక యువత మన మతం మీద ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. పెద్దవాళ్ళు బాధపడుతున్నారు, పిల్లలు గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఏం సాధిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా దుర్మార్గంగా రాధా మనోహర్ దాస్ అని ఆయన మొదలుపెట్టాడు ఈ పోరాటాన్ని. ఏదో కొంత ఇతర మతాల ప్రచారాలను అడ్డుకుంటున్నాడు అని చెప్పేసి ధైర్యంగా ఏదో ముందుకు వచ్చాడనుకుంటే చివరికి ఆయన శృతి మించిపోయి నోటికి వచ్చినట్టుగా అది ఒక పిచ్చిలాగా తయారైపోయింది. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇంకా కొంతమంది పుట్టుకొని వచ్చారు. అబ్బాయి ఆయన అందరూ వీరుడు సూర్యుడు అన్నారు కదా, మనం కూడా వీరులం సూర్యులం అయిపోదామని కొంతమంది ఛానళ్ళు పెట్టుకొని వచ్చారు. వాళ్ళు నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం నేర్చుకున్నారు, వీడియోలు చేయడం నేర్చుకున్నారు, చర్చలు పెట్టడం నేర్చుకున్నారు. ఇది ఒక సంపాదన కార్యక్రమం అయిపోయింది. మీ సంపాదన కోసం మన సనాతన ధర్మాన్ని, మన హైందవ మతాన్ని ఎందుకు ప్రపంచంలో పలచన చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి చివరిగా చెప్పేది, ఈ భారతదేశం, ఆధునిక భారతం, ఆధునిక యువత ఈ మతాలు, మత ఛాందస్సవాదాలు, పరమత ద్వేషాలు, సమాజంలో అశాంతిని సృష్టించే ప్రయత్నాల్ని యువత క్షమించదు, భవిత క్షమించదు, ప్రభుత్వాలు క్షమించవు. చూసినంతకాలం చూస్తాయి. ఎప్పుడో ఒకసారి అందరూ కూడా ఏం చేయాలో చేస్తారు. కాబట్టి మన దేశానికి, ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచానికి, భారతానికి ఎప్పుడూ కొన్ని శతాబ్దాల క్రితం నడిచినటువంటి ఈ మత సంబంధించినటువంటి వ్యవహారాలని, మత ద్వేషాలని, మనిషిని మనిషిగా కాక మతం పేరుతో చూసే సంప్రదాయాల్ని, మనిషిని మనిషిగా కాక కులం పేరుతో చూసే సంప్రదాయాల్ని, పద్ధతుల్ని ప్రస్తుత భారతం అంగీకరించదు. వివేకంతో ప్రవర్తించాలి. నా మతాన్ని, నా దైవాన్ని, నా దేశాన్ని ఎవడు దూషించినా క్షమించను అన్నట్టుగా మనం ప్రవర్తించాలి అని అంటే ముందు మనం పరమతాల దైవాలని దూషించకుండా ఏదైనా ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించిన విషయం ఉంటే దాన్ని, ఇదిగో మీ గ్రంథంలో ఇలా చెప్పబడింది జ్ఞానం, అది జ్ఞానం కాదు, అజ్ఞానం, ఇది సాధన కాదు, అది మూర్ఖత్వం, ఆ మూర్ఖత్వాల్ని, మూఢత్వాల్ని, దాంట్లో ఉన్న అజ్ఞానాన్ని ఎత్తి చూపించాలి తప్ప ఆ దైవాలని, ఆ మత అందులో చెప్పబడినటువంటి పాత్రల యొక్క స్వభావాల్ని కించపరుస్తూ, అవమానిస్తూ వీడియోలు చేసే అధికారం ఏ మత ప్రచారకులకు లేదు, ఏ వీడియో ఛానల్స్ నడిపే వాళ్ళకు లేదు. అది మంచిది కాదు. భవిష్యత్తులో అది మీకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది
అని తెలియచేస్తూ కోవా బన్ను జిందాబాద్. సాయిరామ్.